హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక స్నాక్ ఐటెంతో వచ్చాను. బ్రేక్ఫాస్ట్ అండి. ఇదేంటంటే మీకు కనిపిస్తుంది కదా, న్యూడిల్స్ అండి. ఈరోజు నేను బయట బండి మీద న్యూడిల్స్ చేస్తారు కదా, మనం బయట తింటాం చూసారా, ఆ టైప్లో ఇంట్లో కూడా మంచిగా చేసేసుకోవచ్చు. అది మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది యాక్చువల్గా థాయ్ నూడిల్స్ అంటారండి. ఇది రైస్ నూడిల్స్. అన్నీ మనకు మైదా పిండితో చేసినవి ఉంటాయి కదా, ఇవైతే రైస్ నూడిల్స్ అండి. కొంచెం కాస్ట్ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి సరదాగా చేసుకుంటే పోతుంది, ఇంట్లోనే చేసేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఐటమ్స్ కనిపిస్తుంది కదా, క్యాప్సికమ్ ఒకటి, చిన్న క్యాబేజీ తీసుకున్నాను, ఒక క్యారెట్. ఓకే, దీన్ని ఎలా చేద్దామంటే, ముందు ఏం చేద్దామంటే దీన్ని ఉడకబెట్టుకోవాలండి. నూడిల్స్ని ఉడకబెట్టేసుకుందాము. ఇదిగోండి, స్టవ్ మీద బాండి పెట్టేసి వేడి నీళ్ళు వేసేసుకొని ముందు దాన్ని ఉడకబెట్టేసుకుందాం. ఈలోపు ఇవి కట్ చేసి పెట్టేసుకుందాము. బయట తినే కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అన్నీ హైజీనిక్గా ఉంటాయి కదా. బయట మనకు తెలుసు బయట ఫుడ్ ఎలా ఉంటుందో, అందుకే ఇంట్లో అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకుందాము. ఈ నీళ్ళు కొంచెం వేడయ్యాక దీన్ని నీళ్ళల్లో వేసేసుకుందామండి. ఓకే, ఇవి కట్ చేసేసుకుందాం అండి. ముందుగా మామూలు సన్నగా కట్ చేసుకోవాలి. దీంతో ఇలా చేసేద్దాము. సన్నగా పొడవుగా వస్తే దీంట్లోకి బాగుంటుంది, అందుకని ఇలా కట్ చేసేసుకుందాం. ఇలా పీలర్తో ఇలా చేసేస్తే మంచిగా పొడుగ్గా వస్తుంది కదా. అన్ని క్యాబేజీని ప్లస్ క్యారెట్ని కూడా ఇలా పొడుగుగా కట్ చేసేసుకుందాం. బాగుంటుంది చూడడానికి, చూసారా ఇలా బాగుంటుంది. దాంట్లో కూడా దీన్ని కూడా బాగా ఉడికించకూడదండి, జస్ట్ ఒకసారి అలా వేసేసి ఒక 2 minutes ఉడికిచ్చేసేయాలి. మెత్తగా ఉడికిచ్చేస్తే టేస్ట్గా ఉండదు. నూడిల్స్ అంటే, బయట నూడిల్స్ అంటే చాలా ఇష్టపడతారు కదా అందరూ, పిల్లలైనా పెద్దలైనా. అందుకని నేను ఎప్పుడు ఇంట్లో చేసుకోవడానికే ఇష్టపడతాను. చాలాసార్లు నేను బయట నూడిల్స్ తెచ్చాను, కానీ మామూలు నూడిల్స్ కన్నా ఈ రైస్ నూడిల్స్ మంచిదండి. మైదా కన్నా రైస్ బెటర్. కాకపోతే రైస్ నూడిల్స్ మనకు ఎక్కువగా దొరకవు. ఎక్కడ వేరే కంట్రీ ఉంటాయి, కానీ అది కొంచెం కాస్ట్లీ ఉంటాయి. రెగ్యులర్గా మనం యూస్ చేయలేము దాన్ని. మన దాంట్లో రైస్ నూడిల్స్ చాలా తక్కువ. ఒక్క బ్రాండ్ ఏదో ఉన్నట్టుంది నాకు తెలిసి. ఓకే, చూసారా ఎంత బాగుందో. ఈ టైప్లో వేసేసుకోవాలి మనం. చూడండి ఎలా వచ్చేసింది కదా. నెక్స్ట్ క్యాబేజ్ కూడా ఇలాగే కట్ చేసేసుకుందాం మనం. నేను ఒక చిన్న క్యాబేజీ తీసుకున్నాను. దీనికి మధ్యలోకి ఇలా కట్ చేసుకొని దీన్ని కూడా ఇలా పీల్ చేసేసుకుందాం. ఓకే అండి, మనం ఇది వేడి నీళ్ళల్లో వేసేసుకుందాము. కొంచెం నీళ్ళు బాయిల్ అయినాయి కదా, ఇది మంచిగా ఉడికిచ్చేసుకుందాం. ఇప్పుడు రికార్డ్ అవుటప్పుడు వేరేది చూపిస్తుంది. ఓకే అండి, ఇప్పుడు చూడండి, మనకి నేను అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టేసుకున్నాను. కట్ చేసి నూడిల్స్ కూడా బాయిల్ చేసి వాటర్ అంతా వడగట్టేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేద్దామంటే బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం. ఓకే ఓకే ఆయిల్ వేసేసుకున్నాం కదా. దీంట్లో మనం కట్ చేసేసుకున్న క్యాప్సికమ్, క్యారెట్, తర్వాత క్యాబేజీ వేసేసుకుందామండి. ఇది బాగా ఎక్కువగా ఫ్రై చేయకూడదు, జస్ట్ ఒక 1 minute అలా కలిపేసేసుకుందాం. ఓకేనా. ఓకే అండి, ఇప్పుడు ఆయిల్లో ఇవి వేసేసుకుందాం. తర్వాత క్యాప్సికమ్ పీసెస్ కూడా వేసేసుకుందాము. తర్వాత క్యాబేజీ పీసెస్ కూడా అన్నీ వేసేసుకుందాం. వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. దీన్ని ఎక్కువసేపు ఉడికించకూడదు. దీన్ని చెప్పాను కదా ఇందాక కూడా, జస్ట్ ఒక 1 minute అలా కలిపేసేసుకొని చేసేద్దాం.
ఓకే, దీంట్లో ఈ బ్లాక్ సాల్ట్ అంటారు కదా, రాక్ సాల్ట్, నేను ఆ రాక్ సాల్ట్ వేసేస్తున్నానండి కొద్దిగా. తర్వాత కొంచెం ఈ మసాలా వేసేస్తున్నాను. ఇది ఆల్రెడీ నూడిల్స్ మసాలా బయట దొరుకుతుంది కదా, అది తీసుకొచ్చాను, ఆ మసాలా వేసేస్తున్నాను. ఓకే, తర్వాత దీంట్లోనే నేను సాస్ కూడా వేసేస్తున్నాను, కొద్దిగా చిల్లీ సాసు. నెక్స్ట్ సోయా సాస్ కూడా వేసేస్తున్నాను దీంట్లో, కొంచెం సోయా సాస్. ఓకే, దీన్ని ఇలా కలిపేసుకొని దాంట్లో నూడిల్స్ యాడ్ చేసేసుకోండి. ఓకేనా, అంతే అండి. ఓకే, ఇదిగోండి మనం పెట్టుకున్న నూడిల్స్ యాడ్ చేసేస్తున్నాం. కావాలంటే దీంట్లో ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే ఎగ్ వేయట్లేదు. ఓకే అండి, మన నూడిల్స్ రెడీ అయిపోయాయి. చూసారా ఎంత బాగున్నాయి, చూడడానికి కూడా బాగున్నాయి కదా, తినడానికి కూడా బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుందండి. దీంట్లో మనం అన్నీ మన ఇంట్లో రెడీ చేసినవి కదా వేసుకున్నాను. ఒక మసాలా ఒకటి బయట నుంచి తెచ్చానండి, అది కూడా చేసుకోవచ్చు ఇంట్లో, కానీ టైంకి లేదు కదా, అందుకని అది ఒక్కటి వేసాను. దీంట్లో వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంచిది. ఇది కూడా రైస్ నూడిల్స్ కదా, అందుకే తినడానికి బాగుంటుంది. మనం తినే నూడిల్స్ అన్నీ ఆల్మోస్ట్ మన మైదాతో చేసినవి, ఇది రైస్ నూడిల్స్ అండి. ఓకే, మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాము. సరే చూస్తారండి మన నూడిల్స్. ఓకే అండి, మీరు కూడా ఇంట్లోనే రెడీ చేసుకొని టేస్ట్ చేసి నాకు ఫీడ్బ్యాక్ పెట్టండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం.